Hello everyone, welcome to Ekamayas Academy. Today is 19th February 2025. సో ఈ రోజు మనం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏదైతే కాన్స్టెంట్ గా న్యూస్ లో ఉందో అది మీరు హత్రస్ స్టాంపేడ్ తీసుకోండి ఆన్ స్పిరిచువల్ లైన్స్, అల్లు అర్జున్ కేస్ స్టాంపేడ్ ఎట్ ఆర్టీసీ క్రాస్ రోడ్ కేసు తీసుకోండి, ఆర్ రీసెంట్ కుంభమేళా స్టాంపేడ్ తీసుకోండి, or Delhi railway station stampede తీసుకోండి. Stampedes have become more on and often, more prominent and more oftenly we are having this kind of stampedes. మేము ఎప్పుడో చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం, మూవీలో చూసినప్పుడు కుంభమేళా లైక్ ఈవెంట్స్లో స్టాంపేడ్ జరుగుతాయని. అండ్ దిస్ టైమ్ ఐ హావ్ సీన్ ఇట్ ఇన్ ద రియాలిటీ. అండ్ ఈ కుంభమేళాలో స్టాంపేడ్ జరగడమే కాదు, అక్కడికి వెళ్ళాలనుకున్న ప్రదేశంలో కూడా స్టాంపేడ్ జరగడం, ఇట్స్ లైక్ ఎ క్రోనలాజికల్ సింకేజ్. అండ్ దీనికి ఎవరు బాధ్యులు వహిస్తారు? జనాల, గవర్నమెంటా, అడ్మినిస్ట్రేషన్? అంటే ముగ్గురు. క్వశ్చన్ కమ్స్ లైక్, రిస్క్ ఉంటుందని తెలిసినప్పుడు వెళ్ళడం అనేది జనాల మీద ఉంది. అప్పుడు నేను ఓషన్ లో స్విమ్మింగ్ చేస్తా ఉంటే ఛాన్సెస్ ఆర్ దేర్ షార్క్ వస్తుంది. సో షార్క్ రావడం ప్రాబబిలిటీ, అది తినేస్తుందా తినేదా, నేను బయటపడతానా అన్నది ఛాన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ. కానీ షార్క్ అయితే వస్తుంది, 100% ఛాన్స్ లేదు, 50% ఛాన్స్ ఉంది. అంటే నేను రిస్క్ ఉన్నప్పటికీ వెళ్తున్నా. సో నేను చనిపోవడానికి అవతల వ్యక్తి ఎంత అయితే కారణమో నేను అంతే కారణం. దీన్ని రిస్క్ యాక్సెప్టెన్స్ అంటాం. ఫస్ట్ రిస్క్ని డీల్ చేయాలంటే 4 విధాలు ఉన్నాయి సార్. ఒకటి రిస్క్ యాక్సెప్టెన్స్, ఇది. ఇంకోటి రిస్క్ అవాయిడెన్స్, అసలు వెళ్ళకపోతే సరిపోద్ది. ఎవరన్నా వెళ్ళిన వాళ్ళతో గంగాజల్ తెప్పించుకోవడమా, లేకపోతే ఇంట్లో ఉన్న నీళ్ళనే గంగా అనుకొని నెత్తినేసుకోవడమా అనేది క్వశ్చన్ మార్క్. జనాలు ఐఎమ్ నాట్ టచింగ్ ద కల్చరల్ లైన్స్, నేను కల్చరల్ లైన్స్ని టచ్ చేయట్లేదు అసలు. ఇట్ డిపెండ్స్ ఎంటైర్లీ ఆన్ ఇండివిజువల్. నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు, ఎందుకంటే నేను రిస్క్ తెలుసుకోలేదు ఫస్ట్ నా లైఫ్ మీద. ఫస్ట్ నేను రిస్క్ యాక్సెప్ట్ చేశాను, కానీ నేను వెళ్ళొద్దు, ఎందుకంటే నేను రిస్క్ అవాయిడ్ చేస్తున్నా. సో ఫస్ట్ రిస్క్ యాక్సెప్టెన్స్, సెకండ్ రిస్క్ అవాయిడెన్స్, థర్డ్ వచ్చేసి రిస్క్ రిడక్షన్. వెళ్ళినా కూడా ఏం మెజర్స్ తీసుకొని వెళ్తా ఉన్నా? రిస్క్ రిడక్షన్. మాబ్కి దూరంగా ఉంటున్నానా, ఎక్కువ జనాలు వెళ్ళని సమయంలో వెళ్ళి గంగాలో డిప్ తీసుకుంటున్నానా, ఆర్ విఐపి ట్రీట్మెంట్ తోని ఒక పాస్ తీసుకొని విఐపి లైన్లో వెళ్తానా అనేది ఇట్స్ నేను ఎంత రెడ్యూస్ చేయగలిగితే అంత మంచిది. ఫోర్త్ వన్ రిస్క్ ట్రాన్స్ఫర్. నా రిస్క్ని వేరే వాళ్ళ మీద పెట్టి దెన్ నేను రిస్క్ తీసుకోవడం. లైక్ ఇన్సూరెన్స్ కంపెనీ మీద రిస్క్ పెడుతున్నా, నేను చనిపోతే నా కుటుంబానికి ఇంత డబ్బు ఇవ్వరు బాబు. సో ఇట్లా రిస్క్ని హ్యాండిల్ చేయడానికి కొన్ని రకాలు ఉంటాయి సార్. అట్లా స్టాంపేడ్ని స్పెసిఫిక్గా హ్యాండిల్ చేయడానికి కొన్ని రకాలు ఉంటాయి. సో ఈ స్టాంపేడ్ అనేది ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ సార్, ఇదేం పెద్ద కొత్త విషయం కాదు. కుంభమేళా ఆర్ ఇప్పుడు మేడారం జాతర అవుతుంది. యాక్చువల్లీ మేడారం జాతర అనేది ఒక కేస్ స్టడీగా తీసుకొని, despite of that many crore population who visit that Medaram Jatra, stampedes did not took place in that location. ఎందుకంటే ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ లో వెళ్తుంది కాబట్టి. ఇక్కడ కొంచెం ఇన్ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్స్ అండ్ అన్ఎఫిషియంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి, అడ్మినిస్ట్రేటివ్ బాటిల్ నెక్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఛాన్సెస్ ఆఫ్ స్టాంపేడ్స్ గాట్ ఇంక్రీస్డ్. ఈ కుంభమేళా కేస్ స్టడీ తీసుకుంటే, అల్లు అర్జున్ కేస్ స్టడీ ఆఫ్ స్టాంపేడ్ వాస్ ఫులిష్నెస్. నేను కంప్లీట్ ఫూలిష్నెస్ అంట. ఆ లేడీ మహిళ ఎవరైతే చనిపోయినారో తనకు అవసరం లేదు, అది సైకలాజికల్ బిహేవియర్. అంటే అల్లు అర్జున్ నేను చూడాలి, ఎందుకు ఇట్స్ అ కామన్ థింగ్. ఆ సైకే ఉన్న వాళ్ళకి అది సైకలాజికల్ స్టాంపేడ్ అంట. నేను ఇప్పుడు అల్లు అర్జున్ని ఆడ కాకపోతే మూవీలో చూస్తాం, మూవీలో కాకపోతే ఫోటోలో చూస్తాం. అల్లు అర్జున్ వస్తున్నాడు, అల్లు అర్జున్ చూడాలంటే అల్లు అర్జున్ ఎవడు? ఒక హీరో, డబ్బు గురించి యాక్ట్ చేసే హీరో, సమాజానికి సేవ చేసే హీరో కూడా కాదు, ఓ ఫ్రీడమ్ ఫైటర్ అంతకన్నా కాదు. ఈ అల్లు అర్జున్ కేస్ స్టడీలోనే కాదు, పొలిటీషియన్స్ ర్యాలీలు చేస్తూ ఉంటారు ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు, భారీ బందోబస్తు, అప్పుడు కూడా స్టాంపేడ్స్ అవుతాయి, కానీ అవి బయటికి రావు. అల్లు అర్జున్ కేసు అంటే బయటికి వచ్చింది, కానీ ఆ స్టాంపేడ్స్ బయటికి రావు. అల్లు అర్జున్ ఎవరు? ఒక డబ్బు తీసుకొని ఒక సర్వీస్ ఇస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్న వ్యక్తి. ఆ వ్యక్తిని చూడడానికి మీరు వెళ్తున్నారంటే మీ లైఫ్ని రిస్క్ లో పెడుతున్నట్టు. అట్లా ఈ స్టాంపేడ్ లో రకరకాలుగా ఉన్నాయి సార్. ఒక సెగ్మెంట్, నేను చెప్పింది ఒక సెగ్మెంట్ మాత్రమే, అట్లా ఎన్నో సెగ్మెంట్లు ఉన్నాయి. ఆ సెగ్మెంట్లు ఏంటనేది క్యాలిక్యులేట్ చేద్దాం. సో రీసెంట్ గా మనం ఢిల్లీ కేస్ స్టడీ తీసుకుంటే 18 మంది చనిపోయారు సార్. 18 people were killed.
18 మంది చనిపోయారు ఆ పర్టికులర్ స్టాంపేడ్లో. ఐ హోప్ఫుల్లీ ఫిగర్ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ కుంభమేళాలో 30, ఐ హోప్ ద ఫిగర్ ఇస్ 30. ఇక్కడ 18 ఇన్ ఎ స్టాంపేడ్ ఇన్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ విచ్ హ్యాపెండ్ ఫాలోయింగ్ ఎ సర్జ్ ఇన్ ద క్రౌడ్ ఆఫ్ ప్యాసింజర్స్ వెయిటింగ్ టు బోర్డ్ ద ట్రైన్స్ ఫర్ ప్రయాగ్రాజ్. అంటే ప్రయాగ్రాజ్ లో కుంభమేళా జరగడంతో పాటు ప్రయాగ్రాజ్ కి వెళ్లాల్సిన ట్రైన్ యొక్క లొకేషన్ దగ్గర కూడా స్టాంపేడ్ అయి చచ్చిపోతున్నారు. అంటే దిస్ ఈస్ హై అమౌంట్ ఆఫ్ పీక్ టైం వేర్ వీ హ్యావ్ టు మేనేజ్. మనకు అలహాబాద్ లో 1954లో కుంభమేళా స్టాంపేడ్ జరిగింది సార్. అక్కడ పువర్ ప్లానింగ్ అండ్ విఐపి ప్రెజెన్స్ అరౌండ్ 800 పీపుల్ డైడ్. ఇప్పుడు కొంచెం మనకి టాక్లింగ్ పవర్ కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి కొన్ని నోటబుల్ స్టాంపేడ్స్ లో ఇది ఒకటి వస్తుంది. 2015లో సౌదీ అరేబియా స్టాంపేడ్ వేర్ 2000 పీపుల్ వేర్ కిల్డ్. 1896 మాస్కో 1000 వేర్ కిల్డ్. అండ్ పెరూలో 63లో 326 వేర్ కిల్డ్. వాయ్ ఇండియాలో మహారాష్ట్ర మందార్ దేవి టెంపుల్ పిలిగ్రిమేజ్ 340 మెంబర్స్ వేర్ కిల్డ్. అంటే ఈ స్టాంపేడ్స్ లో ఈ అలహాబాద్ ఆల్మోస్ట్ ప్రయర్ టాప్ లో కూర్చుంటుంది చూడండి. క్లియర్. సో దీని కేస్ స్టడీ వాజ్ ఎక్స్పెక్టెడ్ ఆల్రెడీ. కానీ డిస్పైట్ హెవీ అమౌంట్ ఆఫ్ పాపులేషన్ సర్జ్, మళ్ళీ చెప్తున్నా పాపులేషన్ సర్జ్ కూడా రీజనే. ఇది ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ మీద దొరకడానికి లేదు, గవర్నమెంట్ ని దొరకడానికి లేదు, పాపులేషన్ ఎలోన్ అనడానికి లేదు. మూడిటి వైపు నుంచి ట్రిగర్ అయినప్పుడు శబరిమల స్టాంపేడ్ సార్, అక్కడ డబుల్ డిజిట్ నెంబర్ ఉండకపోవచ్చు కానీ సింగిల్ డిజిట్ నెంబర్ ఉంటుంది. సో రీసెంట్లీ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఏం చేసిందంటే ఆన్లైన్ టికెట్స్ ని విక్రయించింది. ఆన్లైన్ లో ఎవరికైతే టికెట్స్ ఉంటాయో వాళ్ళని స్కాన్ చేసి మాత్రమే లోపలికి ఎంట్రీ. అట్లా మరి అలహాబాద్ కుంభమేళా లాంటి కేస్ స్టడీలో చేస్తుంటే కూడా మనకు బెటర్ రిజల్ట్ వచ్చేది. అయితే దీని డెఫినేషన్ చూడండి సార్ స్టాంపేడ్ది. Weng et al. Clear. Define a stampede as impulsive mass movement of a crowd often leading to injuries and death. ఒకవేళ మీకు ఈ పేరు గుర్తు లేకపోతే జస్ట్ ఇట్ ఈస్ డిఫైన్డ్, స్టాంపేడ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అన్ ఇంపల్సివ్ మాస్ మూమెంట్ ఆఫ్ ఎ క్రౌడ్ ఆఫెన్ లీడింగ్ టు ఇంజురీస్ అండ్ డెత్స్ అని రాయండి. He describes stampedes as a surge in the crowd triggered by perceived danger or loss of space, disrupting orderly movement and causing panic-driven injuries and fatalities. So safety concern ఒకవేళ చూస్తే stampedes have high mortality rates, making them one of the leading causes of deaths at mass gatherings. So కుంభమేళా ఆర్ ఇట్లాంటి స్టాంపేడ్స్ లైక్ ఈవెంట్స్ జరిగినప్పుడు దే హ్యావ్ హై మార్టాలిటీ రేట్. స్టాంపేడ్స్ అంటే చాలా వరకు రిస్క్ అనేది అటాచ్ అయి ఉంటుంది సార్. అలాంగ్ విత్ హీట్ రిలేటెడ్ ఇల్నెస్, స్టాంపేడ్స్ పోజ్ సిగ్నిఫికెంట్ రిస్క్ అట్ లార్జ్ పబ్లిక్ ఈవెంట్స్, రిలీజియస్ గ్యాదరింగ్స్ అండ్ ఫెస్టివల్స్. సో మనకి దసరా సర్మన్ అప్పుడు మైసూర్లో అండ్ కోల్కతాలో కూడా ఇట్లాంటి పర్టికులర్ సెగ్మెంట్స్ ఉంటాయి. సో స్టాంపేడ్ గురించి మనం మాట్లాడితే ఎందుకు స్టాంపేడ్ వల్ల డెత్ క్రియేట్ చేస్తుందంటే ఈ ఇంపల్సివ్ మాస్ మూవ్మెంట్ ఆఫ్ క్రౌడ్ ఎప్పుడైతే జరుగుతుందో అవి ఇంజురీస్ అండ్ డెత్స్ ని క్రియేట్ చేస్తుంది సార్. ఒకటి ట్రామాటిక్ అస్ఫీసియా అండ్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, సింప్లీ హార్ట్ అటాక్, క్రషింగ్ ఇంజురీస్ టు ఇంటర్నల్ ఆర్గన్స్, ఎనీ ఆర్గన్ అయి ఉండొచ్చు, హెడ్ ఇంజురీస్ అండ్ నెక్ కంప్రెషన్. జనరల్ గా ఈ పర్టికులర్ మాస్ మూమెంట్ ఆఫ్ స్టాంపేడ్ లో జనాలు చనిపోయేది వీటి వల్ల. ట్రామాటిక్ asphyxia, myocardial infarction, crushing injuries to internal organs ఏదన్నా ఉండొచ్చు, హెడ్ ఇంజురీస్ అండ్ నెక్ కంప్రెషన్. దీనివల్ల జనరల్ గా స్టాంపేడ్స్ లో జనాలు చనిపోతారు. అయితే ఈ ఫ్యాక్టర్స్ ఏంటి అసలు, ఈ స్టాంపేడ్స్ అవ్వడానికి ఫ్యాక్టర్స్ ఏంటి, దాన్ని ఒక కార్నర్ నుంచి అడ్రస్ చేస్తా చూస్తే ఫస్ట్ వన్ ఇన్ఎఫెక్టివ్ క్రౌడ్ మేనేజ్మెంట్ సార్. అంటే ఎంత క్రౌడ్ వస్తుందో తెలుసుకోకపోవడం, వచ్చిన క్రౌడ్ ని ఎఫెక్టివ్ గా సీక్వల్ గా పంపకపోవడం, స్మాలర్ గ్రూప్స్ గా విడదీసి వాళ్ళని పంపడం ఆర్ మూవ్మెంట్ ని చేపించడం. ఈ ఇన్ఎఫెక్టివ్ క్రౌడ్ మేనేజ్మెంట్ వల్ల మనకి ఈ జనరల్ గా స్టాంపేడ్స్ అనేవి జరుగుతాయి. ఎక్కడైతే ఎఫెక్టివ్ క్రౌడ్ మేనేజ్మెంట్ ఉంటుందో ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఎన్షూరింగ్ సేఫ్టీ గ్యాదరింగ్స్ డ్యూరింగ్ మాస్ గ్యాదరింగ్స్. మనకి క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. వాళ్ళకి వసతి కలిగించడం కానీ లేకపోతే వాళ్ళని చిన్న గ్రూప్స్ గా డివైడ్ చేసి పంపడం కానీ క్రౌడ్ మేనేజ్మెంట్ లో జరగాలి. కాకపోతే పువర్ ప్లానింగ్, ఓకే,
ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్రౌడ్ బిహేవియర్, ఎప్పుడు ఎలా ఉండేదో ఎవరికి తెలియదు. ఇంకోటి సార్, ఇంకో రీసెంట్ స్టాంపెడ్ మర్చిపోయాను, తిరుపతి స్టాంపెడ్ జనవరిలో, ఇది కూడా ఒక ఇన్సిడెంట్. తిరుపతి స్టాంపెడ్, అల్లు అర్జున్ కేస్, తిరుపతి స్టాంపెడ్, కుంభమేళా, మన రీసెంట్ పాస్ట్ లోనే చూసుకుంటే ఒక 4-5 వెరీ క్లోజర్గా ఉన్నాయి. అండ్ ఇన్సఫిషియంట్ కోఆర్డినేషన్ అమాంగ్ ద స్టేక్ హోల్డర్స్ కాంట్రిబ్యూట్ టు ద అకరెన్స్ ఆఫ్ దీస్ పర్టికులర్ స్టాంపెడ్స్. ఒకటి పువర్ ప్లానింగ్ ఉండడం, ఇంకోటి క్యాజువల్ అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ బిహేవియర్, ఇన్సఫిషియంట్ కోఆర్డినేషన్, ఇవన్నీ లేకపోవడం వల్ల స్టాంపెడ్స్ అవుతాయి. అయితే ఇది క్రౌడ్ మేనేజ్మెంట్ వల్ల, ఇన్ఎఫిషియంట్ క్రౌడ్ మేనేజ్మెంట్ వల్ల జరిగే స్టాంపెడ్స్. ఇది కాకుండా సైకలాజికల్ ఫ్యాక్టర్స్, ఇందాక నేను మాట్లాడుతూ ఉన్నా అల్లు అర్జున్ కేస్ స్టడీ గురించి, అక్కడ సైకలాజికల్ ఫ్యాక్టర్ హ్యాస్ లెడ్ టు దిస్ పర్టికులర్ స్టాంపెడ్, వేర్ హ్యూమన్ సైకాలజీ విల్ జనరల్లీ ప్లే కీ రోల్ ఇన్ ట్రిగరింగ్ స్టాంపెడ్స్ విత్ పానిక్ ఆఫన్ ఎగ్జర్బేటింగ్ ద సిచ్యువేషన్. అయితే అలెగ్జాండర్ మింట్స్ he has theorized that panic induced scenarios cooperative behavior is necessary for success. However, once the cooperation breaks down, chaos worsens this particular situation. So ఈ సైకలాజికల్ బిహేవియర్ వల్లనే, ఈ సైకలాజికల్ ఫ్యాక్టర్ వల్లనే, సైకలాజికల్ అటాచ్మెంట్ వల్లనే ఆర్టీసీ క్రాస్ రోడ్ లో జరిగిన అల్లు అర్జున్ కి సంబంధించిన కేస్ స్టడీ జరిగింది. అల్లు అర్జున్ మా అన్న, అల్లు అర్జున్ మా అన్న, అల్లు అర్జున్ జనరల్ తిరుగుతూ ఉంటారు. అది ఎవరికన్నా ఏందన్నారు అబ్బాయి, మీ ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఫస్ట్. మీ ఫ్యామిలీ వచ్చిందా, మీ నాన్న వచ్చిందా, అమ్మ వచ్చిందా, అక్క వచ్చిందా, చెల్లి వచ్చింది, ఎవడు రాలేదు. కానీ అల్లు అర్జున్ వచ్చింది చూడాలి, అల్లు అర్జున్ హన్సిక వచ్చింది చూడాలి, ఇలియానా వచ్చింది చూడాలి. అరే దే ఆర్ జస్ట్ పెయిడ్ ఫర్ ద సర్వీస్ విచ్ దే డూ. కానీ సైకలాజికల్ గా మాట్లాడదు, మా అన్న రామ్ చరణ్, మా అన్న అల్లు అర్జున్, మా అన్న పవన్ కళ్యాణ్, ఎవరికి ఏంటన్నా. ఈ సైకలాజికల్ బిహేవియర్ ఉన్నప్పుడు జనరల్ గా స్టాంపేడ్ అవుతుంది. ఒకటి అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి 100% ట్రూ, ఇంకోటి సైకలాజికల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఇక్కడ చూస్తే స్ట్రక్చరల్ ఫెయిల్యూర్స్, హ్యూమన్ ఎర్రర్స్, అటెండెన్స్ లెవెల్, యాక్షన్ బై ద పర్ఫార్మర్స్, పానిక్ ఆర్ ఎగ్జైట్మెంట్, ఇవేం చేస్తాయంటే క్రౌడింగ్ ని క్రియేట్ చేస్తాయి సార్. ఆ క్రౌడింగ్ విల్ లీడ్ టు ఓవర్ క్రౌడింగ్. జనరల్ గా స్ట్రక్చరల్ ఫెయిల్యూర్స్ కానీ, హ్యూమన్ ఎర్రర్స్ కానీ, న్యాచురల్ కెలామిటీస్ కానీ ఏదన్నా అవన్నీ ఉండొచ్చు. ఆర్ అటెండెన్స్ లెవెల్, యాక్షన్ బై ద పర్ఫార్మర్, ఇంప్రాపర్ ఆర్ ఇన్ఎడిక్వేట్ అరేంజ్మెంట్ వల్ల ఎగ్జైట్మెంట్ ఆర్ పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. అది క్రౌడింగ్ ని క్రియేట్ చేస్తుంది. దట్ క్రౌడింగ్ విల్ క్రియేట్ ఓవర్ క్రౌడింగ్. అక్కడ సర్కమ్స్టాన్సెస్, ఫోర్స్, ఇన్ఫర్మేషన్, స్పేస్, టైం ఏదన్నా ఉండొచ్చు. ఆ ఓవర్ క్రౌడింగ్ వల్ల ఏమైతుంది, క్రష్ డిజాస్టర్స్ అండ్ సఫోకేషన్ జరుగుతుంది. ఈ ఓవర్ క్రౌడింగ్ వల్ల హై డిజైర్డ్ వెలాసిటీ అండ్ ట్రాంపుల్ డిజాస్టర్స్ వుడ్ క్రియేట్. సో ఫైనల్ గా ఒక స్ట్రక్చరల్ ఫెయిల్యూర్. ఇప్పుడు మొన్న ఏమంటున్నారు, అల్లు అర్జున్ కేసులో పోలీసులకి సరైన ఇన్ఫర్మేషన్ లేదు, ఉండుంటే బందోబస్తు ఏర్పాటు చేయించేవాళ్ళం. అంటే ఇదేంటి, స్ట్రక్చరల్ ఫెయిల్యూర్, న్యాచురల్ కెలామిటీ కాదు, ఇది ఒక హ్యూమన్ ఎర్రర్ ఆర్ స్ట్రక్చరల్ ఫెయిల్యూర్. దానివల్ల ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ అయింది, అరే అల్లు అర్జున్ వస్తుంది, అల్లు అర్జున్ వస్తుంది, అల్లు అర్జున్. అటెండెన్స్ లెవెల్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. యాక్షన్ బై ద పర్ఫార్మర్, అల్లు అర్జున్ బయటకు వచ్చేసరికి ఇంకా ట్రిమెండస్ మొబిలైజేషన్ ఆఫ్ మాబ్ జరిగింది. అప్పుడు ఇంప్రాపర్ గా ఉన్న ఆల్రెడీ స్ట్రక్చర్ ఈ క్రౌడింగ్ ని, ఎగ్జైట్మెంట్ ని క్రియేట్ చేసి ఓవర్ క్రౌడింగ్ కి దారి తీసి అది క్రష్, డిజాస్టర్ అండ్ సఫకేషన్ ని క్రియేట్ చేసి ఆ లేడీ మరణానికి కారణమైంది. సో ఇట్లా ఒక స్ట్రక్చరల్ ఫేజ్ లో మనకి సైకలాజికల్ బిహేవియర్ సెగ్మెంట్ ఉంటుంది సార్. ఇంకోటి మనం మాట్లాడుతున్నాం సైకలాజికల్ బిహేవియర్, దాని ఫర్దర్ కంటిన్యూషన్ లో థియరీ ఆఫ్ క్రేజ్ అనేది ఒకటి ఉంటుంది సార్. అదేంటంటే సోషాలజిస్ట్ చెప్పినారు, దాని ప్రకారంగా సోషాలజిస్ట్ నీల్ జే స్మెల్లర్ ఏమంటాడంటే, ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్రేజ్ ఇన్ హిస్ వర్క్ ఆఫ్ థియరీ ఆఫ్ కలెక్టివ్ బిహేవియర్, డిస్క్రైబింగ్ ఇట్ యాజ్ mobilization of our action based on positive wish fulfillment behavior. General ga ee beliefs, whether rational or irrational, spreads through large crowds, influencing individuals to act in way that ultimately harm their particular interest. General ga in large group settings, irrational collective beliefs of craze can trigger dangerous actions leading to stampede. Idi Allu Arjun case study avanivandi or Tirupati stampede avaniyandi ఆర్ మనకి కుంభమేళా, ఇవన్నీ క్రేజ్ వల్ల వచ్చినాయి సార్, క్రేజ్ వల్ల క్రియేట్ అయినాయి. ఇంకోటి మనకి గాన్గాపూర్ అనేది ఉంటుంది సార్, అక్కడ కూడా పౌర్ణమి రోజు హై అమౌంట్ ఆఫ్ పబ్లిక్ గ్యాదరింగ్ జరుగుతూ ఉంటుంది, వేర్ వీ హ్యావ్ లీస్ట్ క్రౌడ్ మేనేజ్మెంట్, పోలీసు వాళ్ళు అసలు పట్టించుకోరు. సో దట్ లీడ్స్ ఇన్ టు ద స్టాంపెడ్ లైక్ సెగ్మెంట్. సో ఇన్ దీస్ పర్టిక్యులర్ కండిషన్స్ ఈ క్రేజ్ కూడా ఒక ఫ్యాక్టర్.
సైకలాజికల్ ఫ్యాక్టర్ అంటే సరే, ఇట్ ఈస్ అన్ ఇండ్యూస్మెంట్ ఆఫ్ ఇండివిజువల్, బట్ క్రేజ్, పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, అల్లు అర్జున్ వస్తున్నాడు, ఇట్లాంటి క్రేజ్ క్రియేషన్ లో కూడా మనకి స్టాంపేడ్స్ జరిగేది ఉంటాయి. ఇప్పుడు హత్రస్ ఇన్సిడెంట్ ఉంది సార్, ద డిజైర్ టు టచ్ ఎ ప్రీచర్స్ ఫీట్ ఆర్ కలెక్ట్ సాయిల్ ట్రిగర్డ్ ఎ డెడ్లీ స్టాంపేడ్. సో అక్కడ స్టాంపేడ్ ఎందుకు జరిగిందంటే తను బోధించిన వాడి కాళ్ళని తాకవలేను. వాడు ఏమన్నా మన అమ్మ నాన్న లేకపోతే చుట్టమా పట్టమా, వాటి కాలు పట్టుకుంటే ఏమొస్తుంది, నీ కాలు నువ్వు పట్టుకుంటే ఎక్సర్సైజ్ అన్న ఇది. మీ తల్లిదండ్రుల కాలు పట్టుకుంటే నీకు అట్లీస్ట్ ఫర్దర్గా నువ్వు ఏం జరిగినా కూడా అరే హీఈస్ అన్ ఎఫెక్టివ్ సోషల్ కోహెసివ్ పర్సన్ ఆఫ్ ఫ్యామిలీ అన్న రికగ్నిషన్ ఉంటుంది. అవతల కాలు పట్టుకుంటే ఏమొస్తుంది, మన్ను ఏం రాదు, కానీ ఆడు కాలు పట్టుకోవాలి. ఆడు బోధించిండు, ఆడు కాలు పట్టుకోవాలి. ఏం బోధించిండు, ఆడు ఇంట్లో కూర్చొని చూస్తే కాదా. ఆ హత్రస్ ఇన్సిడెంట్ అనేది క్రేజ్ వల్ల ట్రిగర్ అయింది సార్, క్లియర్. నెక్స్ట్ స్ట్రక్చరల్ ఫ్యాక్టర్స్ చూడండి, which generally leads to the stampedes. They issues in the environment or venue. జనరల్ గా అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ ఆర్ వెన్యూలో ఒకవేళ ఏదన్నా సిగ్నిఫికెంట్ చేంజ్ ఉంటే దే ప్లే సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ క్రౌడ్ రిలేటెడ్ డిజాస్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ల్యాక్ ఆఫ్ లైటింగ్ వల్ల స్టాంపేడ్స్ ఎందుకు జరుగుతాయంటే కొన్ని ఓవరాల్ ఫ్యాక్టర్స్ ఇచ్చున్నారు. ఒకటి ల్యాక్ ఆఫ్ లైటింగ్, ఏదన్నా రీజియన్ లో మనకి నైట్ పూట ఆర్ డార్క్నెస్ ఉన్నప్పుడు, లైటింగ్ లేనప్పుడు, జనరల్లో హడావిడిగా భయంతో పరిగెత్తడం జరిగినప్పుడు స్టాంపేడ్స్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇంప్రాపర్ క్రౌడ్ ఫ్లో మేనేజ్మెంట్, జనరల్ గా ఎక్కడికక్కడ బ్యారిగేడ్స్ పెట్టాలి. అమౌంట్ ఆఫ్ పబ్లిక్ ని బట్టి పోలీస్ పర్సనల్ కానీ అక్కడ సెక్యూరిటీ పర్సనల్ కానీ రిలీజ్ చేస్తూ ఉండాలి. లేదా కొలాప్స్డ్ బ్యారియర్స్ ఆర్ బిల్డింగ్స్, ఎక్కడన్నా బ్యారియర్స్ కానీ బిల్డింగ్స్ కానీ కొలాప్స్ అవుతే అక్కడ స్టాంపేడ్స్ జరిగే ఛాన్స్ ఉంది. బ్లాక్డ్ ఎగ్జిస్ట్ ఆర్ ఎవాక్యుయేషన్ రూట్స్, సో ఎక్కడన్నా ఒక ఎగ్జిస్ట్ బ్లాక్ అయితే అక్కడ ఎవాక్యుయేషన్ రూట్స్ ఉంటే అక్కడ స్టాంపేడ్ జరిగే ఛాన్స్ ఉంది. పువర్ హార్డ్వేర్ డిజైన్, ఇది కూడా ఒక సెగ్మెంట్, సచ్ యాజ్ రివాల్వింగ్ డోర్స్ ఎట్ ద ఎంట్రన్సెస్ అండ్ ఫైర్ హజార్డ్స్. సో ఇవన్నీ కూడా కొన్ని స్ట్రక్చర్స్, అంటే ఫిజికల్ స్ట్రక్చర్స్ విచ్ ఆర్ సీన్ విచ్ కెన్ బి మేనేజ్డ్. సో ఫిజికల్ స్ట్రక్చర్స్ ఆర్ వన్ పర్టిక్యులర్ థింగ్ విచ్ ఆర్ అండర్ ద హ్యూమన్ కంట్రోల్. సైకలాజికల్ ఫ్యాక్టర్ నీ కంట్రోల్లో లేదు, క్రేజ్ నీ కంట్రోల్లో లేదు, కానీ స్ట్రక్చరల్ ఫ్యాక్టర్ మన కంట్రోల్లో జనరల్ గా ఉంటుంది ఇన్ ద ఫ్యాక్టర్ లీడింగ్ టు ద ఫ్లడ్, లీడింగ్ టు ద స్టాంపేడ్. ఇంకోటి హై క్రౌడ్ డెన్సిటీ సార్, ఈ జనరల్ గా జనాలు పర్ యూనిట్ ఏరియా అనేది అక్కడ ఉన్న నార్మల్ పాపులేషన్ కన్నా ఆర్ కెపాసిటీ ఆఫ్ ద ల్యాండ్ కన్నా మించిపోయినప్పుడు మనకి జనరల్ గా మాస్ గ్యాదరింగ్స్ అవుతాయి. అండ్ ఈ హై క్రౌడ్ డెన్సిటీ కెన్ కాజ్ దిస్ పానిక్ సిచ్యువేషన్స్ విచ్ మేక్స్ ద క్రౌడ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ టు బి ఇన్సఫిషియంట్ లీడింగ్ టు దీస్ పర్టిక్యులర్ స్టాంపేడ్స్. ఇంకోటి సిమ్యులేషన్ ఆఫ్ క్రౌడ్ డెన్సిటీ సార్, ఇది కూడా ఒక సెగ్మెంట్. జనరల్ గా క్రౌడ్ డెన్సిటీస్ ఏవైతే ఉంటాయో అవి 3 to 4 persons per square meter రీచ్ ఉన్నప్పుడు, ఒకవేళ ఎవాక్యుయేషన్ టైం ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఈ పర్టికులర్ స్టాంపేడ్స్ నుంచి ఎవాక్యువేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఎవాక్యువీస్ జనరల్ గా వీటిని సపోర్ట్ చేయరు. సో క్రౌడ్ మేనేజ్మెంట్ అంటే ఏం లేదు సార్, ఇట్ ఈస్ ఎ సిస్టమేటిక్ ప్రాసెస్ ఆఫ్ క్రౌడ్ మేనేజ్మెంట్. బేసిక్ డెఫినేషన్ మనం మాట్లాడితే ఇది ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్, ఆర్గనైజింగ్ అండ్ మానిటరింగ్ లార్జ్ గ్యాదరింగ్స్ టు ఎన్షూర్ సేఫ్టీ అండ్ స్మూత్ ఫ్లోస్ ఆఫ్ అటెండీస్. దీన్ని క్రౌడ్ మేనేజ్మెంట్ అంటాం. విచ్ ఇన్వాల్వ్స్ యాంటిసిపేటింగ్ రిస్క్, ముందే రిస్క్ ని యాంటిసిపేట్ చేసి ప్లానింగ్ ఫర్ వర్స్ట్ కేస్ సినారియోస్ టు మిటిగేట్ పొటెన్షియల్ డేంజర్స్ బిఫోర్ దే అకర్. సో దీన్ని జనరల్ గా క్రౌడ్ మేనేజ్మెంట్ అంటాం. మనం క్రౌడ్ మేనేజ్మెంట్ ఇండియన్ లైక్ కంట్రీస్ లో రిలీజియస్ కల్చరల్ ఫెస్టివల్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది కంపల్షన్ ఇన్ టు ద అడ్మినిస్ట్రేషన్ ట్రైన్అప్ చేసి క్రౌడ్ మేనేజ్మెంట్ ని ఎఫెక్టివ్ గా మేనేజ్ చేయలేకపోతే ఇట్లాంటి మనకి స్టాంపేడ్స్ లైక్ ఇష్యూస్ దే జనరల్లీ కమ్ ఆన్ అండ్ ఆఫ్ ఇన్ దిస్ సెగ్మెంట్. సో స్మాల్ అనౌన్స్మెంట్ బిఫోర్ ఐ కంటిన్యూ ఫర్దర్. ఎవరైతే యూపీఎస్సీ సిఎస్సి 2025 కి ప్రిపేర్ అవుతా ఉన్నారో వాళ్ళకి ఇది ఒక అద్భుత అవకాశం సార్. ఎందుకంటే ఈ లాస్ట్ 3 months చాలా క్రూషియల్. మీరు ఈ టైంలో మాక్ టెస్ట్లు సాల్వ్ చేస్తూ ఉంటారు. అట్లా చేసినప్పుడు కొన్ని సబ్జెక్ట్స్లో కొన్ని సెగ్మెంట్స్లో డౌట్లు వస్తూ ఉంటాయి. మరి అట్లాంటి డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ప్రిలిమ్స్ రివిజన్ ప్రోగ్రామ్, ఆర్ ఫాస్ట్ పేస్లో మీరు రివిజన్ చేసుకోవడానికి ఒక డిసిప్లిన్డ్ పాత్నిచ్చేది ప్రిలిమ్స్ రివిజన్ ప్రోగ్రామ్. సో ఏకమ్ ఐఏఎస్ అకాడమీ ఫ్రమ్ March 17th ఇట్ ఈస్ ప్రొవైడింగ్
దిస్ ప్రిలిమ్స్ రివిజన్ ప్రోగ్రామ్. ఈ ప్రిలిమ్స్ రివిజన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో జస్ట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ 2,999కి ఇవ్వడం జరుగుతుంది సార్. మార్కెట్లో ద మోస్ట్ లీస్ట్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు ఒక బోనస్ కూడా అటాచ్ అయింది. ఎవరైతే దీనికి ఎన్రోల్ అవుతారో ఏకమ్ ఐఏఎస్ టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఎన్రోల్ అయిన వాళ్ళకి 999కి ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ ట్రై టు జాయిన్ దిస్ సెషన్. అండ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పాలసీ ఫాలో అవుతున్నాం సార్. ఎవరైతే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ వస్తారో వాళ్ళకి మాత్రమే ఆఫ్లైన్ ఛాన్స్ ఉంటుంది, మిగతా వాళ్ళకి ఆన్లైన్ ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మేక్ షూర్ యూ రిజిస్టర్ టు దిస్ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. క్లియర్? సో మూవింగ్ ఫర్దర్, ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గైడ్ లైన్స్ ఇచ్చింది కొన్ని క్రౌడ్ మేనేజ్మెంట్ కి. ఆ గైడ్ లైన్స్ ఏంటంటే రికగ్నైజింగ్ ద రికరింగ్ ఇష్యూ ఆఫ్ స్టాంపేడ్స్ ఎట్ మాస్ గ్యాదరింగ్స్, NDMA has developed certain guidelines. జనరల్ గా NDMA ఇట్లాంటి స్టాంపేడ్స్ కి కానీ నేచురల్ డిజాస్టర్స్ కి కానీ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ కి కానీ గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటుంది. అట్లా ఇది గైడ్ లైన్స్ ఇచ్చి ఏమంటదంటే ఈ గైడ్ లైన్స్ ఆర్ ఎయిమ్డ్ ఎట్ అసిస్టింగ్ ఆల్ స్టేక్ హోల్డర్స్. స్టేక్ హోల్డర్స్ ఎవడోడు ఉంటాడంటే ఒకటి స్టేట్ గవర్నమెంట్, ఒకటి లోకల్ అథారిటీ, ఇంకోటి ఈవెంట్ ఆర్గనైజర్ అండ్ అడ్మినిస్ట్రేటర్. దీంట్లో పీపుల్ని ఇంక్లూడ్ చేయలేదు. దీని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంది సార్ అంటే టు ప్రొవైడ్ ఎ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రోయాక్టివ్ క్రౌడ్ మేనేజ్మెంట్. అంటే మనం పేపర్ మీద కాదు, ప్రోయాక్టివ్ క్రౌడ్ మేనేజ్మెంట్ జరగడానికి ఒక ఫ్రేమ్వర్క్ ని ఇవ్వడమే ఈ పర్టిక్యులర్ ఆబ్జెక్టివ్ అని చెప్పింది. దీంట్లో ఏం చేసిందంటే కొన్ని గైడ్ లైన్స్ లో ఫస్ట్ గైడ్ లైన్ ఇచ్చింది సార్. గైడ్ లైన్ నెంబర్ 1 కెపాసిటీ ప్లానింగ్. అసలు ఎంత కెపాసిటీ? ఇప్పుడు 1,00,000 మంది ఉంటే 1,00,000 మంది. మీరు 1,00,000 మంది కెపాసిటీ ఉన్నప్పుడు 2,00,000 మంది వస్తే ఆబ్వియస్లీ క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేయగలుగుతారు? ఫర్ ఎగ్జాంపుల్ ఆ కెపాసిటీ ప్లానింగ్ ఎట్లా చేస్తారంటే విజిటర్ మానిటరింగ్, ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్ళారు, మానిటరింగ్ పాసింగ్ త్రూ కీ పాయింట్స్ ఆఫ్ ద క్రౌడ్ మేనేజ్మెంట్ ఫ్లో. టోల్ గేట్స్ దగ్గర కానీ ఎంట్రీ పాయింట్స్ దగ్గర కానీ మీకు ఒక ఎస్టిమేటెడ్ రిపోర్ట్ వస్తుంది. ఆ కెపాసిటీ ప్లానింగ్ లో విజిటర్స్ ని మానిటర్ చేయడం ఒక సెగ్మెంట్. ఇంకోటి స్టేగింగ్ పాయింట్స్, డిజిగ్నేట్ ఫిజికల్ ఆర్ వర్చువల్ లొకేషన్స్ విజిటర్స్ మస్ట్ టు పాస్ టు ఎన్హాన్స్ దిస్ పర్టిక్యులర్ కంట్రోల్. అంటే ఆ పాయింట్ నుంచే మీరు రావాలి, లోపలికి రావాల్సి ఉంటాయి. సో ఆ స్టేజింగ్ పాయింట్స్ ఒకటి. ఇంకోటి ఫెసిలిటీస్, ప్రొవైడ్ ఎసెన్షియల్ సర్వీసెస్ సచ్ as రెస్టింగ్ ఏరియాస్, వాటర్, ఫుడ్ అండ్ హైజీన్ ఫెసిలిటీస్. కుంభమేళాలో ఐ షుడ్ నాట్ క్రిటిసైజ్ సార్, ఈ ఫెసిలిటీస్ మాత్రం బాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సరిపోవు అన్నది ఇట్ అగైన్ డిపెండ్స్, ఇట్స్ అగైన్ డిబేటబుల్ అండ్ క్వశ్చనబుల్. అండ్ ఆల్సో ఎంకరేజింగ్ మల్టిపుల్ రూట్స్. ఒకే రూట్ లో రావడం, ఒకే రూట్ లో పోవడం కాకుండా ఒక ఎంట్రీ పాయింట్, ఒక ఎగ్జిట్ పాయింట్, లేకపోతే మల్టిపుల్ ఎంట్రీ పాయింట్స్, మల్టిపుల్ ఎగ్జిట్ పాయింట్స్ పెట్టాల్సి ఉంటుంది. సెకండ్, క్రౌడ్ ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. NDMA ఏం చెప్తుంది అంటే ఫస్ట్ మీరు క్రౌడ్ ని కంట్రోల్ చేయండి. అంటే ఇన్ఫ్లో ఏదైతే వస్తుందో దాన్ని మేనేజ్ చేయండి. అంటే కంట్రోల్ ద రేట్ ఎట్ విచ్ పీపుల్ ఎంటర్ ద వెన్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టిక్యులర్ బెల్ట్ వేర్ కుంభమేళా ఇస్ హ్యాపెనింగ్, ఇక్కడ 1,00,000 మందికే కెపాసిటీ ఉందనుకుందాం. మీరు మిగతా వాళ్ళని డిఫరెంట్ స్టేజెస్ లో ఆపేయండి బ్యారిగేట్స్ పెట్టి. సో లైక్ పాపులేషన్ సెగ్మెంట్ బి, పాపులేషన్ సెగ్మెంట్ సి, పాపులేషన్ సెగ్మెంట్ డి, పాపులేషన్ సెగ్మెంట్ ఈ. ఈ 1,00,000 పీపుల్ స్లోగా వెళ్ళిపోతా ఉంటే అప్పుడు బిని ఇన్వాల్వ్ చేయండి. అప్పుడు సి ఇక్కడికి వస్తుంది, అప్పుడు డి ఇక్కడికి వస్తుంది, ఈ ఇక్కడికి వస్తుంది. ఇట్లా క్రౌడ్ ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. పిట్స్ అండ్ పాకెట్ స్పీసెస్ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతుంది సార్. ఇది నేను ఐడియా అక్కడి నుంచే తీసుకొని ఉన్నా. ఇట్లా చేసినప్పుడు మీరు క్రౌడ్ ఎఫెక్టివ్ కంట్రోల్ ని చేస్తారు. ఒకటి ఇన్ఫ్లో మేనేజ్మెంట్ చూసుకోండి, ఇంకోటి రెగ్యులేట్ ద మూవ్మెంట్ ఇప్పుడు నేను చెప్పినట్టు, అండ్ అవుట్ఫ్లో మేనేజ్మెంట్. వచ్చినోడు ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా స్టాంపేడ్ అయ్యే ఛాన్స్ ఉందా? నేను అయిపోయింది గారు చల్ నువ్వు ఇప్పుడు ఎట్లంటే అట్లా కాదు, దానికి ఒక ఎగ్జిట్ పాయింట్ ఉండాలి. ఎగ్జిట్ పాయింట్ స్ట్రక్చర్డ్ వేలో ఉండాలి. ఇది సెకండ్. థర్డ్ వన్, హజార్డ్ రిస్క్ అండ్ వల్నరబిలిటీ అనాలిసిస్. దీంట్లో స్ట్రాటజిక్ ప్లానింగ్ ఉండాలి సార్. హజార్డ్ ఎట్లా ఉంది, ప్లస్ ఫేజెస్ ఏంటి ఈ పర్టికులర్ హజార్డ్ రిస్క్ అండ్ వల్నరబిలిటీ అనాలిసిస్ లో. ఎవరు వల్నరబుల్ పాపులేషన్, అంబానీ వస్తే అంబానీకి ఏమైనా అయిద్దా? ఏం కాదు, ఎందుకంటే విఐపి ట్రీట్మెంట్ ఉంది. మరి ఇప్పుడు వల్నరబుల్ పాపులేషన్ ఎవడు? ఏ కామన్ పబ్లిక్. సో ఆ వల్నరబుల్ పాపులేషన్ లో కామన్ పబ్లిక్ లో కూడా వల్నరబుల్ ఎవరు? ఓల్డ్ ఏజ్ పీపుల్, చిల్డ్రన్, పీపుల్ హూ మైట్ బి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, వీళ్ళంతా వల్నరబుల్ పాపులేషన్. సో ఈ వల్నరబుల్ పాపులేషన్ కి ఈ హజార్డ్ వల్ల రిస్క్ ఎక్కువ ఉంటుంది.
అంటే వీళ్ళకి ఏమన్నా సపరేట్ ఎంటిటీస్ ఏర్పాటు చేయడం, మహిళలకి ఏదన్నా సపరేట్ బాతింగ్ ఏరియాస్ ఏర్పాటు చేయడం, ఇట్లాంటివన్నీ కుంభమేళా కేస్ స్టడీ తీసుకుంటూ. అండ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ కూడా సార్, అండ్ ఐడెంటిఫైయింగ్ ద థ్రెట్స్ అండ్ కాజెస్. ఇవంతా ఏంది సార్ అంటే ముందు మనం ఒక అనాలిసిస్ చేసుకోవాలి. అరే కుంభమేళా రాబోతుంది, అసలు ఈ హజార్డ్ స్టాంపేడ్ వస్తే ఎట్లా, దాని రిస్క్ ఎవరెవరికి ఉంటుంది, వల్నరబుల్ పీపుల్ ఎవరెవరు, మనం ఏమేం చేయాలి అనేది ఒక అనాలిసిస్ వేసుకుంటే దాన్ని ఈజీగా మనం ట్రిగర్ చేయగలం. దాన్ని హెచ్ఆర్విఏ అంటాం సార్. అండ్ రిస్క్ అసెస్మెంట్ అండ్ ప్లానింగ్, ఎంత రిస్క్ ఉండొచ్చు, దానికి మనం ఏమేం ప్లానింగ్ చేయాలి, అది కూడా ఒక స్ట్రక్చర్డ్ వేలో ఉంటుంది సార్. టైప్ ఆఫ్ ఈవెంట్ ఏంటి, అనాలిసిస్ మొత్తం ఇట్లా చేస్తాం చూడండి. టైప్ ఆఫ్ ఈవెంట్ ఏంటి, రిలీజియస్ ఈవెంటా, స్కూలా, యూనివర్సిటీయా, ఫెస్టివల్, ఫేర్వెల్ ఏంది, క్రౌడ్ ఎక్స్పెక్టెడ్, ఏ ఏజ్ క్రౌడ్ ఎంత వచ్చే ఛాన్స్ ఉంది, క్రౌడ్ మోటివ్స్ ఏంది, సోషల్ మోటివా, పొలిటికల్ మోటివా, రిలీజియస్ మోటివా, ఎకనామిక్ మోటివా, ఎంటర్టైన్మెంట్ మోటివా, వెన్యూ ఆ లొకేషన్ ప్లెయినా, హిల్లా, పర్మనెంటా, టెంపరీ సెటిల్మెంటా, ఓపెనా, కాంపాక్టా, క్లోజా, స్టేక్ హోల్డర్స్ ఎవడోడా, అటు లోకల్ షాప్ ఓడా, పాండాపోడా, బిజినెస్ ఓడా, షాయమెటోడా, అన్నమమెటోడా, లోకల్ నైబర్హుడా, ఎన్జిఓనా, లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఎవడు, వీటి త్రూ క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాల్సి ఉంటుంది. కెపాసిటీ ప్లానింగ్ ఎంత, రిస్క్ అసెస్మెంట్ ఎంత, ప్రిపేర్డ్నెస్ ప్లానింగ్ ఎంత, ఇన్సిడెన్స్ రెస్పాన్స్ ఎంత, కెపాసిటీ బిల్డింగ్ ఎంత, ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అప్పుడు ఆర్గనైజ్డ్ వేలో మనం దాన్ని సాల్వ్ చేయొచ్చు, ఆర్ ఇట్లాంటి స్టాంపేడ్స్ ని ఎస్కేప్ చేయొచ్చు. అండ్ ఫెయిల్యూర్ మోడ్ అండ్ ఎఫెక్టివ్ అనాలిసిస్ ఉంటుంది సార్ హెచ్ఆర్బిఏ తర్వాత. లైక్ హజార్డ్ రేటింగ్, ఇంప్లిమెంట్ దిస్ పర్టిక్యులర్ ఎఫ్ఎంఈఏ బై రేటింగ్ ఈచ్ పొటెన్షియల్ హజార్డ్. దాని సివియారిటీ, ఇంపాక్ట్ ఆఫ్ ద ఈవెంట్ ఎంత, ఫ్రీక్వెన్సీ ఆఫ్ అకరెన్స్ ఎంత ఉంది, డిఫికల్టీ ఆఫ్ డిటెక్షన్ ఎంత ఉంది. అంటే ఇప్పుడు స్టాంపెడ్ లాంటిది జరిగింది అనుకోండి, ఎంత సివియర్గా ఇంపాక్ట్ చేయగలుగుతుంది, లేదా ఫ్రీక్వెన్సీ ఆఫ్ అకరెన్స్, ఎంత ఫ్రీక్వెంట్ గా ఈ స్టాంపెడ్స్ అవుతున్నాయి పాత హిస్టరీ కేస్ స్టడీ తీస్తే, డిఫికల్టీ ఆఫ్ డిటెక్షన్, దాన్ని ఎక్కడ మనం ట్రిగర్ చేయొచ్చు, ఎక్కడ మనం పాయింట్అవుట్ చేయగలచ్చు. సో ఈ సెగ్మెంట్ ఫెయిల్యూర్ మోడ్ అండ్ ఎఫెక్టివ్ ఎనాలిసిస్ సార్. క్లియర్. సో కీ మెజర్స్ ఏం చేయాలి సార్ అంటే, అసలు ఈ గైడ్ లైన్స్ ఇచ్చింది ఎన్డిఎంఏ, దానికి కాకుండా మనం ఇంకా ఎఫెక్టివ్ గా ఏమి చేయొచ్చు అంటే స్టాంపేడ్ రిస్క్ రిడక్షన్ ఫ్రేమ్వర్క్ ని డెవలప్ చేయాలి. ఆ ఫ్రేమ్వర్క్ లో ఏముండాలంటే ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సార్. మనకి ఏది చేయాలనుకున్నా కూడా ఇది నా డిపార్ట్మెంట్ కాదు, ఇది నీ డిపార్ట్మెంట్ కాదు, ఇది వాంది, ఇది వీంది, నేను సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, నేను కాదు ఏరియా ఎస్పీ, నాకు ఎస్ఐతో సంబంధం లేదు, ఇవన్నీ ఉంటాయి సార్. ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ ఉండాలి. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, ఇన్వాల్వింగ్ లా ఎన్ఫోర్స్మెంట్, లోకల్ అథారిటీస్, ఈవెంట్ ఆర్గనైజర్స్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్. ఈ ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ ఈజ్ వన్ పర్టిక్యులర్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రేమ్వర్క్. సెకండ్, హజార్డ్ ఐడెంటిఫికేషన్. ఎట్లాంటి హజార్డ్స్ రావచ్చు, ఏవి రిస్ట్రిక్టెడ్ ప్లేసెస్, ఏవి నారో ఎగ్జిట్లు ఉన్నాయి, ఏవి నారో ఎన్క్లేవ్డ్ పోర్షన్స్ ఉన్నాయి, ఎక్కడ హజార్డ్స్ ఎక్కువ జరగవచ్చు. ఇది సెకండ్ పాయింట్ ఫ్రేమ్వర్క్ లో. థర్డ్, దాని యొక్క మిటిగేషన్ స్ట్రాటజీస్ ఏంటి, ఎయిదర్ ఎన్డిఎంఏ ఇచ్చినవి ఫాలో చేయాలా, మనం ప్రాక్టికల్ గా గ్రాస్ రూట్ లెవెల్లో ఏమన్నా ఫాలో చేయాలా అనేది ఫ్రేమ్వర్క్ లో ఉంది సార్. క్లియర్. సో దీంట్లో హ్యూమన్ స్టాంపేడ్ రిస్క్ రిడక్షన్ ఫ్రేమ్వర్క్ ఫర్ మాస్ గ్యాదరింగ్, దీంట్లో ఏమేమి చేయొచ్చు అనేవి ఉన్నాయి. మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి కెపాసిటీగా మొత్తం చూసుకొని ఒకసారి చదవండి సార్. ఇది మీకు స్టాంపేడ్ రిస్క్ రిడక్షన్ ఫ్రేమ్వర్క్ అని కొడితే ఆన్లైన్ లో కూడా ఈ పిక్చర్ వస్తుంది, ఈ ఇమేజ్ వస్తుంది. ఒకసారి ఈ పర్టిక్యులర్ ఇమేజ్ ని క్రాస్ చెక్ చేసుకోండి. బెటర్ డిజైన్స్ ఆఫ్ స్పేసెస్ సెకండ్ 1. అంటే బెటర్ డిజైన్ ఎట్లా చేస్తారు సార్ అంటే సఫిషియంట్ ఎగ్జిట్లు పెట్టి, లేదా సఫిషియంట్ ఎంట్రన్స్ గేట్లు పెట్టి. ఇప్పుడు నాంపల్లిలో నుమాయిష్ ఎగ్జిబిషన్ అవుతుంది, ఎన్నో ఎంట్రీ పాయింట్స్, ఎన్నో ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి. ఆర్ యూ గెటింగ్ దిస్ పాయింట్? అండ్ వైడ్ పాత్ వేస్ క్రియేట్ చేసి ఎలాబరేటింగ్, అండ్ సపరేట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ క్రియేట్ చేసి. క్లియర్. థర్డ్ 1, లైవ్ సర్వీలెన్స్ ఆఫ్ ద క్రౌడ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ 1. సో లైవ్ సర్వీలెన్స్ చేస్తూ ఉండాలి, మానిటర్ చేస్తూ ఉండాలి సీసీటీవీలలో. సో రియల్ టైమ్ మానిటరింగ్ చేయాలి. ఇంకోటి బాటిల్ నెక్ డిటెక్షన్, వీ కెన్ యూటిలైజ్ ఏఐ ఇంటూ దిస్. ఏఐ బేస్డ్ క్రౌడ్ అనాలిసిస్ చేసుకోవచ్చు సార్. సో ఏఐ దీంట్లో ఇట్ కమ్స్ హ్యాండీ ఇన్ దిస్ పర్టిక్యులర్ పిక్చర్. అండ్ క్రౌడ్ ప్రెషర్ అనాలిసిస్ కెన్ బి డన్ ఇన్ దిస్ పర్టిక్యులర్ సెగ్మెంట్. అండ్ ఇంటర్ ఏజెన్సీ కమ్యూనికేషన్, ఆల్రెడీ ఇది చెప్పుకున్న ఇంటర్ ఏజెన్సీ కమ్యూనికేషన్, డిఫరెంట్ అలర్ట్ సిస్టమ్స్, లౌడ్ స్పీకర్స్, SMS alerts and signboards to guide the crowd during emergencies. Authorities law between temple authorities, local administration,
పోలీస్ అండ్ ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరికీ కోఆర్డినేషన్ ఉండాలి అండ్ వార్నింగ్ ప్రోటోకాల్స్ ఉండాలి. హెల్త్ కేర్ రెడీనెస్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్సెస్ ఉండాలి. అక్కడ మెడికల్ టీమ్ అవైలబుల్గా ఉండాలి డిఫరెంట్ ప్యాచ్ ఆఫ్ సెగ్మెంట్స్ లో. వాళ్ళు ఎమర్జెన్సీగా షిఫ్ట్ బై షిఫ్ట్ ఆ పర్టికులర్ సెగ్మెంట్ లో మెడికల్ ఫెసిలిటీ స్టాండ్ బై సెగ్మెంట్ అండ్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ప్లాన్ అండ్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ టు బి ప్రెసెంట్ ఇన్ దట్ రిగార్డ్. క్లియర్? సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి సార్. నా సలహా ఏంటంటే ఒక్కసారి మీరు ఈ సెగ్మెంట్ ని మళ్ళీ ఒకసారి హ్యూమన్ స్టాంపేడ్ రిస్క్ రిడక్షన్ ఎట్లా చేయొచ్చు అనేది మీకు ఈ పిక్చర్ స్క్రీన్ షాట్ తీసుకున్నా ఓకే, మీకు గూగుల్లో కూడా దొరికిపోద్ది. సో నేను కూడా అక్కడ నుంచే తీసుకున్నా కాబట్టి సో మేక్ షూర్ దట్ యూ గెట్ దట్ పర్టికులర్ పిక్చర్. కమింగ్ టు ద కంక్లూజన్, మరి ఇట్లాంటి స్టాంపేడ్స్ ఆపాలంటే ఏం చేయొచ్చు సార్ అంటే ఎన్షూరింగ్ క్రౌడ్ సేఫ్టీ రిక్వైర్స్ ఎ ప్రొయాక్టివ్ అప్రోచ్, నాట్ ఎ రియాక్టివ్ అప్రోచ్. స్టాంపేడ్ జరిగిపోయింది న్యూస్ ఛానల్ 4 సార్లు చూపిస్తుంది, అయిపోద్ది. సో ప్రొయాక్టివ్ అప్రోచ్ దట్ కంబైన్స్ ప్లానింగ్ ఉండాలి, మానిటరింగ్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి అండ్ ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్ ఉండాలి. ఈ ప్రొయాక్టివ్ అప్రోచ్ ఉంటేనే మనం ఇట్లాంటి స్టాంపేడ్స్ ని ఫ్యూచర్స్ లో ఎదుర్కోగలం. అండ్ అథారిటీస్ మస్ట్ టేక్ స్ట్రిక్ట్ మెజర్స్ టు కంట్రోల్ క్రౌడ్ సైజెస్, ఎన్ష్యూర్ ప్రాపర్ వెన్యూ డిజైన్ అండ్ డిప్లాయ్ రియల్ టైమ్ సర్వీలెన్స్ టు ప్రివెంట్ స్టాంపేడ్స్. క్లియర్? నన్ను అడిగితే నెక్స్ట్ టైం ఇట్లాంటి కుంభమేళా జరిగినప్పుడు జనాలకి ఆన్లైన్ టికెట్స్, రైల్వే టికెట్స్ ఎట్లయితే బుక్ చేసుకుంటామో అట్లాంటి సేవ కలిగించి వాళ్ళని మాత్రమే ఎలో చేయగలిగితే దట్ వుడ్ క్రియేట్ వండర్స్. అప్పుడు మనం ఎంకరేజ్ చేయొచ్చు ఆన్లైన్గా వచ్చి బుక్ చేసుకుంటారండి. ఎవరికైతే రావాలి అని అనుకుంటారో దే విల్ జనరల్లీ బుక్ అండ్ కమ్. లేకపోతే స్పాట్ బుకింగ్స్ పెట్టడం చాలా డిఫికల్ట్ సార్. తిరుపతిలో మీరు చూసారు స్పాట్ బుకింగ్స్ అట్లాంటివి పెడితే ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ chaos situations however. Clear? సో మూవింగ్ ఫర్దర్, క్వశ్చన్ ఆఫ్ ద డే ఇచ్చాను సార్. ఈ స్టాంపేడ్ మీద ఈ సంవత్సరం 2025లో క్వశ్చన్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా, ఎందుకంటే కంటిన్యూస్ గా స్టాంపేడ్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి. సో మనం దాని మీద ఆన్సర్ ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండాలండి. క్లియర్? డిస్పైట్ ద ప్రెసెన్స్ ఆఫ్ NDMA గైడ్ లైన్స్ ఆన్ క్రౌడ్ మేనేజ్మెంట్, స్టాంపేడ్స్ కంటిన్యూ టు అకర్ ఫ్రీక్వెంట్లీ ఇన్ ఇండియా. హాథరస్ తీసుకోండి, అల్లు అర్జున్ తీసుకోండి, తిరుపతి తీసుకోండి, కుంభమేళా తీసుకోండి, ఢిల్లీ తీసుకోండి. క్రిటికల్లీ ఎవాల్యుయేట్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ పాలసీస్, అంటే ఉన్న పాలసీస్ యొక్క ఎఫెక్టివ్నెస్ ఎంత, అండ్ సజెస్ట్ మెజర్స్ టు స్ట్రెంగ్థెన్ క్రౌడ్ మేనేజ్మెంట్. మీరేం మెజర్స్ సజెస్ట్ చేయబోతున్నారు? 250 వర్డ్లో రాయండి, 15 మార్కర్ ఆన్సర్. Clear? Hopefully మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ క్లిక్ ఆన్ ద లైక్ బటన్ అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో సో దట్ ఇట్ కెన్ రీచ్ యాజ్ మచ్ యాజ్ ఇట్ క్యాన్, సో దట్ వీ గెట్ ఎడ్యుకేషన్ రెవల్యూషన్. ఒకవేళ ఏకమైఎస్ అకాడమీకి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఏకమైఎస్ అకాడమీ ఛానల్ అండ్ ఆల్సో క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ యూ వుడ్ బి గెటింగ్ కంటిన్యూస్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎన్ awesome day. Jai Hind.